ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులు కిక్కరిసిపోయాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మొత్తం టోల్గా కూడా భక్తులు ఈ రోజు ఉదయం నుండే 3 గంటల నుండే దర్శనార్థం కొరకు బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే హిమాయత్ నగర్ లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. ప్రత్యేక దర్శనాలు కూడా కలిగిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే వైకుంఠ ద్వార దర్శనం ఈ రోజు ప్రాప్తిలో లభిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశిలు వస్తాయి. ఆ ఏకాదశి లోపల ఈ యొక్క ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ యొక్క ఏకాదశి రోజు మొత్తం టోల్గా కూడా వైష్ణవ ఆలయాలు ఏవైతే ఉంటాయో వైష్ణవ ఆలయాల్లో మొత్తం టోటల్గా ఈ యొక్క దర్శనం చేస్తుంటారు. చూసుకోవచ్చు, మార్నింగ్ నుండి మొత్తం టోటల్గా కూడా అయితే బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆలయం మొత్తం కిటకిటలాడుతుంది, భక్తులతోనే కిటకిటలాడుతుంది. ఆ ఉదయం నుండి ఏక భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ నుండి వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరుతూ ఉంటారు. కాబట్టి చూసుకోవచ్చు, మనం ఎక్కడ చూసినా కానీ భక్తులు పెద్ద సంఖ్యలో మొత్తం టోల్గా కూడా క్యూ లైన్లో కూడా ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు, భారీ ఎత్తున్నటువంటి భక్తులు మొత్తం టోల్గా కూడా క్యూ లైన్లో కూడా వేచి ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను చూసుకోవచ్చు. అయితే వివిధ మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అయితే భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు భారతదేశటువంటి దృశ్యాలను చూస్తున్నాం. విఐపి గ్యాలరీ ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఉదయం నుండే మొత్తం టోల్గా భక్తులు బారులు తీరినటువంటి దృశ్యాలను వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం టోల్గా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు. భక్తులు ఇక్కడ నుండి మొత్తం టోల్గా కూడా బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఇది మొత్తం కౌంటర్, ఇది ఒక లడ్డు కౌంటర్. ఇక్కడ నుండి మెయిన్ ఎంట్రన్స్ విఐపి గ్యాలరీ కూడా ఉంటుంది. చూసుకుంటే కనుక దీంట్లో భాగంగానే ఇదంతా మొత్తం టోల్గా కూడా భక్తుల దర్శనార్థం మొత్తం 3 కిలోమీటర్ల మేర ఇక్కడ భక్తులందరూ కూడా 3 కిలోమీటర్ల మేర వేచి ఉన్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇది క్యూ లైన్. ఈ క్యూ లైన్ మొత్తం టోల్గా కూడా ఇప్పుడు మొత్తం ఇక్కడ నుండి చూసుకునే కనుక 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కూడా ఉంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక చూడొచ్చు. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? హిమాయత్ నగర్. ఇక్కడ ఓకే, ఎంతసేపటి నుంచి? హాఫ్ అన్ అవర్ అయిందండి. హాఫ్ అన్ అవర్ నుండి కూడా భక్తులు వేచి ఉన్నారు. చూసుకోవచ్చు, తిరుమలలో ఎలాంటి అయితే సేవలు చేస్తారో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మేడం, ఏ విధమైన సేవలు చేస్తుంటారు? ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము మార్నింగ్ 4కి వచ్చామండి టెంపుల్కి. ఇక్కడ దేవసన్నిధిలో ఏ డిస్టర్బెన్స్ రాకుండా, స్ట్రక్ కాకుండా అందరికీ మంచి దర్శనం కావాలని అందరినీ ఇక్కడ డిస్టర్బెన్స్లో ఎలాంటి మీ డ్యూటీ ఏంది మేడం? మీ డ్యూటీ ఏంది? అందరినీ టైంకి పంపించడం, ఎక్కడ నించోకుండా, ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా అందరికీ దర్శనం కావాలని. మనం తిరుపతిలోనే చూస్తుంటాం ఈ విధంగా మొత్తం టోల్గా కూడా సేవ చేయడానికి ఈ విధంగా తిరుపతిలో వస్తుంటారు. ఇక్కడ కూడా అయితే ఆలయం దగ్గర నుండి లైన్లో క్యూలో పంపించే వరకు కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. చూడొచ్చు, ఎక్కడ చూసినా భక్తులతో బారులు తీరినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకత ఉంటుంది. స్వామి, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోవర్ ట్యాంక్ బండ్ స్వామి. ఓకే, ఎంతసేపటి నుంచి? మాకు హాఫ్ అన్ అవర్ అవుతుంది స్వామి. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి స్వామి, అన్నీ బాగున్నాయి. అన్ని పాలు ఇస్తున్నారు, పండ్లు ఇస్తున్నారు, లైన్ కూడా బాగా అరేంజ్ చేస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది. చూడొచ్చు, భక్తులు కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను పళ్ళు కూడా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకందరికీ కూడా పళ్ళు కూడా ఇస్తున్నారు. ఇది క్యూ లైన్. ఇది ఇంకా కింద పెద్ద సర్కిల్ ఉంటుంది. ఇక్కడే కాకుండా 3 కిలోమీటర్ల మేరకు మెయిన్ రోడ్ మీద కూడా 3 కిలోమీటర్ల వరకు లైన్ ఉంది. అయినా ఇబ్బంది లేకుండా హాఫ్ అన్ అవర్ లో దర్శనం అవుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు, మొత్తంగా చూసుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? చిక్కడపల్లి. ఓకే, ఎట్లా ఎంతసేపు అయింది? 1 అవర్ పైన అయింది. ఓకే, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. ఎప్పుడు వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఓకే, ఈ సంవత్సరం ఏమైనా స్పెషల్? ఏం లేదు అబ్బా, సేమ్ ఉంది. లాస్ట్ ఇయర్ ఉన్నట్టే ఉంది. ఓకే, ఎస్, చూసుకోవచ్చు.
ఆ మొత్తం టోల్గా కూడా భక్తులతోని కిటకిటలాడుతున్నటువంటి ఈ యొక్క ఆ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మొత్తం ఉదయం నుండే బారులు తీరారు. ఉదయం నుండే ఆ భక్తులు మొత్తం టోల్గా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆ మొత్తం చూసుకుంటే కనుక అయితే వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకత. అయితే సంవత్సరంలో 24 ఏకాదశిలో ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ఏకాదశికి ఉపవాసం ఉంటే మొత్తం మిగతా ఏకాదశిల పుణ్యం కూడా లభిస్తుంది అంటున్నారు. చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి మియాపూర్ నుంచి వచ్చాం. చాలా బాగున్నాయి ఎయిర్పోర్ట్లో అయ్యి. ఎట్లా ఎప్పుడు వస్తుంటారా? ఇప్పుడు వస్తుంటాం. ఓకే, ఎంతసేపు అవుతుంది దర్శనం? దర్శనం ఆల్రెడీ 1 డే చాలా సేపు అవుతుంది. ఓకే, ఎప్పుడు వస్తున్నామా? అంటే మొన్నటిదాకా బెంగళూరు ఉన్నాం కాబట్టి అంతగా రాలేదు. చూసుకోవచ్చు, భక్తులందరూ గోవిందనామ స్మరణ చేసుకుంటూ వస్తున్నారు. అయితే బుక్స్ కూడా వస్తున్నారు. ఏంది మేడం ఇది? బాబుదే అయిందే. ఓకే, అయితే చూసుకోవచ్చు మనం గోవిందనామాలు అందరూ కూడా ఆ గోవిందనామాలు స్మరిస్తూ వెళ్ళడానికి ఆ యొక్క టీటీడీ నుండి కానీ ఈ యొక్క ఆలయం నుండి ఉచితంగా మొత్తం టోల్గా భక్తులకు ఇస్తున్నారు. భక్తులందరూ కూడా ఆ యొక్క గోవిందనామాలు స్మరిస్తూ ఆ భగవంతుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆ భగవంతుని ధ్యానం చేయాలి కాబట్టి గోవిందనామాలు స్మరిస్తూ ఆ యొక్క దేవుణ్ణి వేడుకుంటూ ఆ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఆ భక్తులందరూ ఈ యొక్క గోవిందనామాలు చదువుతూ ఆ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. భక్తులందరూ కూడా గోవింద నామాలతో పాటు మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. ఎస్, అయితే సేవ చేస్తున్నారు. మేడం చెప్పండి, ఎలాంటి సేవలు చేస్తుంటారు? ఏడుకుంట స్వామి సేవ చేస్తుంటామండి. మేము ఎక్కడ సేవ రమ్మంటే అక్కడ వెళ్తూ ఉంటామండి. ఓకే, చూసుకోవచ్చు మనం ఇదంతా కూడా కింద ఉన్నటువంటి లైన్ ఇది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం టోల్గా బారులు తీరినటువంటి ఈ యొక్క కింద సర్కిల్ కూడా ఉంది. ఈ దాంట్లో ఇంకా ఇది అంతా తిరిగిన తర్వాత కూడా ఇంకా 2 కిలోమీటర్ల మేర రోడ్డు పైన ఉంది. చూసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం టోల్గా భక్తులకు వచ్చేటటువంటి ఈ యొక్క లైన్. ఈ లైన్ గుండా ఇక్కడ వచ్చిన తర్వాత రోడ్డు పైన కూడా మళ్ళీ ఇంకా భారీ ఎత్తున లైన్ ఉంది. కాబట్టి ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి హైదరాబాద్తో కాకుండా వివిధ ప్రాంతాల నుండి మొత్తం టోల్గా కూడా భక్తులు ఆ బారిన తిరిగినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అనేక ప్రాంతాల నుండి ఇక్కడ వస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ యొక్క హిమాయత్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే టీటీడీ అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు అయితే జరుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా అయితే తిరుపతి వెళ్ళలేని భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అంతే పుణ్యం వస్తుందంటూ కూడా మొత్తం గారు చెప్తూ ఉంటారు.